హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు ఒక ఏవైతే మన జీవితంలో ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటాం. సో ఎన్ని రకాలుగా మోసపోతాము, దాని నుంచి మనం ఎలా రక్షించుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. సో ఏంటి ఇక్కడ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. సో అలాగే డిఫరెంట్ స్కామ్స్ జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఎన్నో మనం ఇప్పుడు వరకు ఎన్నో చూసుంటాం. లేదు నా యొక్క ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా నా యొక్క నా ఎక్స్పీరియన్సెస్, అలాగే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ అన్నీ కూడా ఎక్స్పీరియన్సెసే. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చాలామందికి ఇవన్నీ కూడా ఆల్రెడీ తెలుసు. సో ఎవరైతే తెలియదో, కొత్తగా మన మార్కెట్లోకి ఎప్పుడైతే మనం ఎప్పుడు కొత్తగా అంటే వాళ్ళకి తెలీదో ఈ ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ కోసం నేను ఈ వీడియోని చేయటం జరుగుతుంది. సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద మోసాలకు, అలాగే మోసం అనే దానికే తావు లేకుండా వాళ్ళు ఆలోచింపజేసి వాళ్ళకు ఒక అవగాహనని క్రియేట్ చేయడానికి నా యొక్క చిన్న ప్రయత్నం. సో చూడండి, మన జీవితంలో, మన ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మన చుట్టూ చాలామంది ఒక మోసపూరిత ఆలోచనలతో మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో అవి మనం ఫైండ్ అవుట్ చేసుకొని ఎవరు ఏంటి, వీళ్ళ ఇది స్థితిగతి ఏంటి, వీళ్ళ ఆలోచన విధానం ఏంటనేది మనకు ఎప్పటికప్పుడు అవగాహనతో మనము నడుచుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఎన్ని రకాలుగా మనము ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయంటే, జనరల్గా నేను అవగాహన, నా ఎక్స్పీరియన్స్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ కింద నేను ఇక్కడ డివైడ్ చేశాను. ఇక్కడ ఏంటి, ఇక్కడ బేసిక్గా మనీని ఈజీగా ఎలా ఎదుటి వాటి దగ్గర నుంచి లాక్కోవాలనేదే ఈ యొక్క టార్గెట్. సో కాబట్టి ఇక్కడ ఎన్ని రకాలుగా ఉన్నాయి అని అంటే, ఓటీపీ నుంచి, అలాగే ఫేస్బుక్లో కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. వాటి నుంచి, అలాగే కొన్ని ఫ్రాడ్ కాల్స్ వస్తుంటాయి, ఫోన్ కాల్స్. అలాగే లోకల్ పీపుల్స్లో మనము చూస్తూ ఉంటాం, మన చుట్టూ తిరుగుతూనే మనకి స్కామ్లు చేస్తూ ఉంటారు. అలాగే హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చే వాళ్ళకి, అంటే మనము హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైతే ఎదుటివాడికి ఇస్తామో అవి కూడా ఎదుటివాడు ఇస్తాడా లేదనేది కూడా ఒక ఇక్కడ క్వశ్చన్ మార్క్. అలాగే గోల్డ్ బిస్కెట్స్, సో క్రిప్టో కరెన్సీ, అలా టెలిగ్రామ్ గ్రూపుల్లో ఎలాంటివి బోల్డ్ షేర్ మార్కెట్లో ఇది పెట్టండి, దీంట్లో మీకు మంచి లాభాలు వస్తాయి అనేది అది చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా, నేను చెప్పేవన్నీ కూడా ఎప్పటికప్పుడు అవగాహనతో, మీరు అన్నీ కూడా ప్రతి ఒక్కటి అవగాహనతో ఉండి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మీరు అంటే మన యొక్క ప్రపంచంలో, అంటే మన బతుకులో, అంటే ఏవైతే మన జీవితం ఉందో ఎలాంటివి ఇబ్బందులు లేకుండా నడిపించడమే మన యొక్క టార్గెట్. సో కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్లో ఇక్కడ నేను ఒకటి చెప్పబోతున్నాను. నాకేంటంటే, ఇక్కడ మన అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ మనకి బ్లూటూత్, వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇక్కడ 1499 అనేది నేను ఆల్రెడీ చూశాను ఆ సైట్లో. కానీ ఫేస్బుక్లో దీని మొత్తం కూడా అమెజాన్ యొక్క లోగో పెట్టి అంతా కూడా సేమ్ ఇలానే అక్కడ ఒక పోస్ట్ అనేది చేయటం జరిగింది. అంటే ఒక బ్యానర్ క్రియేట్ చేసి పోస్ట్ చేయటం జరిగింది. అది ఏంటి, అప్పుడు అదే టైంలో పెట్టేసి, సో దానికి కౌంట్ డౌన్ పెట్టి ద అమౌంట్ ఆఫర్ వచ్చింది. ఇక్కడ 1499 బదులుగా 299 అని పెట్టి అక్కడ మనకి ఫేస్బుక్లో చూపించడం జరిగింది. నేను నా యొక్క అవసరం ఇక్కడ ఏంటంటే,
మన యొక్క అవసరమే వాళ్ళ యొక్క పెట్టుబడి, ఇది మాత్రం అది నిజం. సో కాబట్టి నాకు యొక్క అవసరం ఉంది దీన్ని, సో నేను ఏమి ఆలోచన లేకుండా అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనము అమెజాన్లో ఒక ఏదైనా బుక్ చేసాము అని అంటే ఒక ప్రోడక్ట్ని దానికంటూ డెలివరీ అడ్రస్సు, అలాగే నెక్స్ట్ అమౌంట్ మనం పే చేస్తాము, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్గా మనం ఎన్నోసార్లు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. కానీ ఆ టయానికి మనం ఏమీ ఆలోచన లేదు, నాకైతే ఏమీ ఆలోచన లేదు. ఏదైతే ఇక్కడ అది క్లిక్ చేసాం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత ఒక ఫామ్ని ఎంటర్ చేయమని అడిగాడు. ఆ ఎంటర్ చేసి ఫోన్పే ద్వారా స్కాన్ ద్వారా మనం ఫోన్పే చేసేసాం. అది ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్రెడిట్ మన దగ్గర నుంచి డెబిట్ అయిపోయింది, వాడికి క్రెడిట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమీ లేదు మనకి. ఇక్కడ షాపింగ్ కార్ట్లో మనం ఆర్డర్ చేసినట్టు ఇవన్నీ కూడా మనకి అమెజాన్లో వస్తాయి. కానీ ఆ టయానికి నేను ఏం ఆలోచన లేకుండా నేను ఆటోమేటిక్గా ఆడు ఏదైతే ఆ టయానికి చేయమన్నాడో టైం కౌంట్ డౌన్ పెట్టి ఇంకా 1 ఉంది 2 ఉంది అని అది కూడా మనకి అక్కడ కనిపిస్తూ మనల్ని టెంప్ట్ చేసి నా దగ్గర నుంచి అమౌంట్ని వాడు అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. సో ఇదేంటి, నేను ఆ టయానికి నాకు ఇన్ని రకాల అవగాహన ఉన్నా కూడా ఆ టయానికి మన అవసరము నన్ను ఆ విధంగా చేయించింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఏదైనా చేస్తున్నాము అని అంటే 1కి 2 సార్లు ఇంత ఉంది అని అంటే ఇక్కడ ఎంత ఉంది, ఎంతగా ఇచ్చాడు అనేది కూడా మనం అవగాహన చేసుకుంటూ ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నాడు అనేది కూడా మనం అవగాహన చేసుకొని దానికి తగ్గట్టుగా ఆ టయానికి మనం ఒక ఆలోచనకి రావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే తొందరపడ్డామో ఆటోమేటిక్గా మన నుంచి మనం కొంత ఫ్రాడ్లో భాగమైపోయినట్టే, అంటే మనం ఫ్రాడ్కి గురైనట్టే అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి నేను నెక్స్ట్ ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. స్కామ్ ఫ్రమ్ ఓటీపీ, అంటే ఓటీపీ చెప్పండి నాకు. ఫోన్ కాల్స్లో మీ డెబిట్ కార్డు ఏవైతే ఏటీఎం కార్డు ఉందో ఆ కార్డు 1 నెలలో ఎక్స్పైర్ అయిపోతుంది, మీరు ఈ ఓటీపీ చెప్పండి, కొత్త ఏటీఎం కార్డుని పంపిస్తాము అని నాకు ఇంతకు ముందు కాల్స్ వచ్చాయి. ఇలాగా ఏదైతే ఇంకా ఓటీపీ చెప్పండి, మీకు ఈ ఆఫర్ వస్తుంది, ఈ ఆఫర్ మీ డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి, ఇలాంటివి అన్నీ కూడా మనకి ఫ్రాడ్ కాల్స్ కింద మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నేను ఈ కొత్తది ఓటీపీ చెప్తే మీకు కొత్త ఏటీఎం కార్డు వస్తుందని చెప్పారు కదా, నేను ఒకసారి 1 నిమిషం ఆలోచించాను. ఆ నిమిషంకే నాకు స్ట్రైక్ అయింది. ఎప్పుడు కూడా ఓటీపీ తెలియని వ్యక్తులకి మనం అన్నోన్ పర్సన్స్కి చెప్పినట్లయితే మనము కంపల్సరిగా ఫ్రాడ్కి గురి అయినట్లే అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఓటీపీ అనేది ప్రతి ఒక్కటి కూడా ఒక సెక్యూరిటీ మెథడ్. సో ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్లు కానీ ఏది చేసినా సరే ఓటీపీ అనేది ఇప్పుడు ప్రతి వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ కోసం వాళ్ళ సైట్కి సెక్యూరిటీ పర్పస్కి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఓటీపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము ఏదైనా సరే ఓటీపీ చెప్పే ముందు 1కి 2 సార్లు ఆలోచన చేసి మీరు కరెక్ట్గా ఓటీపీ మెథడ్ని ఫాలో అయ్యి సో మనల్ని మనం రక్షించుకుంటాం అనేది నా యొక్క ఆలోచన. సో నెక్స్ట్ ఇలాగే కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఫోన్ కాల్స్ అనేది కొన్ని కంపెనీస్ దీని స్పెసిఫిక్గా ఫ్రాడ్ కంపెనీసే ఉంటాయి. అంటే మనల్ని ఏదో రూపంలో టెంప్ట్ చేసి సో వాళ్ళు క్యాష్ చేసుకోవటం అనేది వాళ్ళ యొక్క టార్గెట్. సో ఇక్కడ మనకేంటి, బయట ఒక కంపెనీ నుంచి కాల్ వస్తుంది, అంటే మీకు ఒక కార్ వచ్చింది, ఈ ఆఫరు మీరు గెలుచుకున్నారు, సో మీరు మీ ఇంటికి పంపించాలంటే కొంత అమౌంట్ని పంపించండి ఫోన్పే ద్వారా, సో మా అకౌంట్లో వేయండి. అలాంటివన్నీ కూడా మనకి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఈజీగా వచ్చాయి. మన యొక్క మన ఆధారి అంటే మన ఏదైతే మనకి
మనకు కానిది అంటే ఈజీగా వచ్చే దాని గురించి ఎప్పుడు కూడా ఆశపడవద్దు. సో ఏదైతే మనము కష్టపడి మన యొక్క ఆ, దాన్ని మనము ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దానికి సంబంధించి ఏదో వస్తుందో తప్ప మనం ఏదైతే ఈజీగా వస్తుందో దాని గురించి మాత్రం మీరు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. సో ఎలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు ఆ, ఆలోచించండి. సో లేకపోతే మీ పక్కన వారితో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని ఈ కాల్స్ ఇలా వచ్చాయి, ఇది కరెక్టా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకుని మీరు ఎప్పటికప్పుడు అవగాహనతో ఉంటారనేది నా ఉద్దేశం. సో అందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. చాలామందికి ఇవన్నీ తన యొక్క లైఫ్లో ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. చాలామందికి తెలియని వారికి ఇవి మంచి మాటలు అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇలాగే గోల్డ్ బిస్కెట్స్ ఏంటి, మనం ఆల్రెడీ చూసున్నాం చాలా మన యొక్క సొసైటీలో. సో గోల్డ్ బిస్కెట్స్ తీసుకొని మీ ఇంటికి వచ్చి మీ ఇంటికే వస్తున్నాను, పక్కన ఇంటికి ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇది ₹1,00,000 కాస్ట్ చేసే గోల్డ్ నేను నా అవసరానికి కొద్దీ నేను అమ్మేయాలనుకుంటున్నాను అని చెప్పి గోల్డ్ బిస్కెట్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టి, సో అది ఆల్రెడీ మన సొసైటీలో ఆల్రెడీ జరిగినవి. జరిగిన యొక్క ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో అది వాళ్ళ యొక్క సో ఇది కరెక్టా కాదా అని మీరు చూసుకోవాలనుకుంటే నేను తీసి దాని నుంచి ఆ గోల్డ్ బిస్కెట్ నుంచి ఒక మొక్క ఇస్తాడు. ఆ మొక్క అది ప్లాంట్గా వాడు ఆ ఎరగదీసినటువంటి మొక్క అక్కడ మాత్రం అది జెన్యూన్ గోల్డ్ ఉంటుంది. ఆ గోల్డ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు చెక్ చేసుకుంటే అది కరెక్ట్ అని చెబుతారు. చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి ఎంతైతే ఆ అమౌంట్ని అమ్ముతానన్నాడు 30,000 20,000 అంటే అంత తక్కువకి వస్తుందంటే నా అవసరం కొద్దీ నేను అమ్ముకుంటున్నాను కాబట్టి నేను తగ్గించి ఇస్తున్నాను అనేది వాడి యొక్క స్ట్రాటజీ. సో కాబట్టి దానికి మనము ఎడిక్ట్ అయిపోయి సో మనము ఆ ఫ్రాడ్ అనేది మనకు జరుగుతుంది. సో తీరా చూస్తే అది రాగి మెటల్ అయి ఉంటుంది. సో అదంతా కూడా కవర్ చేసి ఉంటాడు, అంటే గోల్డ్ కవరేజ్ చేయబడి ఉంటుంది. సో అది కూడా తీరా చూస్తే అది రాగి. సో మనం ఏమయ్యాము ఇక్కడ, సో ఏదైనా సరే ఒక్క నిమిషం ఆలోచించండి, లేదంటే ఆ టయానికి పక్కవారి సహాయం తీసుకోండి, లేదంటే ఫోన్ ద్వారా ఫ్రెండ్స్తో అడిగి దాని యొక్క స్థితిగతులను తెలుసుకొని ఇలా వచ్చింది చేసుకోవచ్చా లేదా అనేది ప్రతి ఒక్కటి కూడా మనం అవగాహనతో ఉండాలి. ఉన్నప్పుడే మనల్ని రక్షించుకోగలుగుతాం, మన డబ్బు కూడా సేఫ్గా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి, మన లోకల్ పీపుల్సే మన చుట్టూ తిరుగుతూ ఉండే మన యొక్క ఫ్రెండ్సే ఏం చేస్తుంటారు, మన యొక్క ఆర్థిక స్తోమతని తెలుసుకుని వీడు ఎలాంటి వాడు, వీడిని ఏదైనా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉందా, వీళ్ళ యొక్క ఆ పర్సన్ని మనం ఏ విధంగా మన ట్రాప్లోకి తెచ్చుకోవాలి అనేది ఆలోచన చేసి మన చుట్టూ తిరుగుతూ మనతో ఫ్రెండ్షిప్ చేసి సో ఫస్ట్ 10,000 అవసరమైందని ఇమ్మంటే మనం ఇస్తాం. సో ఇంకొకసారి మనం మళ్ళీ ఆ అమౌంట్ అనేది తిరిగిస్తాడు. అలా నమ్మకాన్ని కలిగిస్తాడు ఫస్ట్. తర్వాత ఏం చేస్తాడు, తర్వాత మళ్ళీ ఒక ₹1,00,000 కావాలని 1 lakh ఇమ్మని అడిగితే మళ్ళీ ఇస్తాం. సో అది కూడా అటు ఇటుగా ఇస్తూ మనల్ని నమ్మిస్తాడు. తర్వాత 5 lakhs అడుగుతాడు. 5 lakhs అడిగినప్పుడు ఆల్రెడీ మనకి నమ్మకంగా ఉన్నాడు, ఇస్తున్నాడుగా అని అనుకుంటాము. ఆ టయానికి వాడు వేసిన ప్లాన్కి మనము ఎఫెక్ట్ అవుతాము. సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు తీసుకుని మనకు కనిపించడు, లేదంటే మనకు సమాధానం చెప్పడు. సో ఇలాంటివి అన్నీ కూడా ఫ్రాడ్స్. అలాగే హై ఇంట్రెస్ట్ రేట్స్, ఏదైతే మనము ఎక్స్పెక్ట్ చేసి అతిగా ఆశపడి మనం ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే మనకి ఎదురవుతూ ఉంటాయి. సో ఉన్న రేట్ కంటే కూడా ఎక్కువ ఎప్పుడైతే వాడు తీసుకుంటున్నాడో వాడు ఇవ్వలేని పరిస్థితి అని ఇవ్వలేడు అనేది మాత్రం ఒక మైండ్లో పెట్టుకోండి. సో కంపల్సరిగా ఇలాంటివన్నీ కూడా మీరు మీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ మోసాల నుంచి, ఈ స్కాముల నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకుంటూ కొన్ని చిట్కాలని ఉపయోగించండి. మీరు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఏదైతే రహస్యంగా ఉంటాయో
ఏది మన యొక్క బ్యాంక్ వివరాలు కానీ ఇలాంటివి ఏవైతే చెప్పకూడని రహస్యాలు ఉంటాయో అవన్నీ కూడా మీరు గోప్యంగా ఉంచండి. అలాగే ఈ లింక్స్ వస్తూ ఉంటాయి డిఫరెంట్ నేను ఆల్రెడీ చెప్పాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఈ ఆఫర్ వస్తుంది ఈ ఆఫర్ వస్తుంది అని చెప్పి ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా మీరు ఒకసారి మనం ఆన్లైన్లో చెక్ చేసుకుని కరెక్టా కాదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని క్లిక్ చేయండి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మనం బయటపడతాం. అలాగే కస్టమర్ సపోర్ట్కి కాల్ చేస్తూ ఏదైనా మన కంపెనీ నుంచి ఏదైనా కాల్ వచ్చి ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటివి అడిగినట్లయితే కంపెనీ నుంచి కస్టమర్ కాల్ చేయండి. ఎలాంటివి వచ్చింది అది కరెక్టా కాదనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడదాము అని అనుకున్నట్లయితే కంపల్సరిగా దాని గురించి పరిశోధన చేయండి. అంటే ఏంటి అది కరెక్టా కాదా అనేది కంపల్సరిగా మీరు చూసుకొని 1-2 సార్లు డబ్బులు పెట్టేటప్పుడు చాలా ముఖ్యంగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే టెక్నాలజీని ఉపయోగించి ఎప్పటికప్పుడు అది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి సేఫ్గా మనం ఏ విధంగా ఉంటామని దాన్ని బేస్ చేసుకొని ఆ టెక్నిక్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. అలాగే నెక్స్ట్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వివరాలు ఎవరికి కూడా పంచుకోవద్దు. సో అలాంటివి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన ఇది ఉంటుంది. తర్వాత జెన్యూన్ ఆన్లైన్కు సంబంధించి ఏదైతే మనము ఆన్లైన్ షాపింగ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటామో అది జెన్యూన్ ఆన్లైన్ అంటే వెబ్సైట్ని యూజ్ చేసి మీరు పర్చేజ్ చేయటం కానీ ఏదైనా చేయండి. సో కంపల్సరీగా ఒక కంపెనీకి వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ని వాడండి. దానికి ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి, అలాంటివి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని అవి ఉపయోగించండి. అలాగే మనం సోషల్ మీడియాలో డిఫరెంట్ పోస్టులు అలాగే మనల్ని టెంప్ట్ చేసే ఇవి కూడా వస్తూ ఉంటాయి. అంటే ఏంటి మన పోస్టులు అలాగే దానికి సంబంధించిన బ్యానర్స్ మనం అట్రాక్ట్ చేసే బ్యానర్స్ ఈజీగా మనం అట్రాక్ట్ అయిపోతాం వాటికి. అవన్నిటి నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా అలాగే వాట్సాప్లో ఫోన్ కాల్స్లో డిఫరెంట్ ఆఫర్లు ఇస్తామని చెప్పి ఇలాంటివన్నీ కూడా మనము చూస్తూ ఉంటాము. సో అందరికీ కూడా గమనించండి. కంపల్సరిగా ఇవన్నీ ఆల్రెడీ కొంతమంది మ్యాక్సిమం అవగాహన ఉంది, లేని వారి గురించి నేను ఇది చెప్పాలని ట్రై చేస్తున్నాను. అలాగే ఎప్పుడైతే మీకు చేయి దాటిపోయి సమస్య వచ్చిందో అది పోలీసు వారిని సంప్రదించి అలాగే సైబర్ క్రైమ్స్ విభాగాన్ని సంప్రదించండి. వచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఏవైతే లాస్ అయ్యారో అలాంటి వాటికి సంబంధించి మీకు ఒక సజెషన్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి మీ యొక్క జీవితాన్ని షేప్గా అలాగే సరైన మార్గంలో డబ్బుని సేఫ్గా ఉంచుకొని మంచిగా మీరు ప్రపంచంలో అంటే మన సొసైటీలో మంచి వ్యక్తులుగా ఉంటారు అనేది నా యొక్క ఒపీనియన్. సో కాబట్టి అందరూ కూడా గమనించండి. ఇవన్నీ కూడా నా యొక్క ఎక్స్పీరియన్స్లు ఎలాంటి ఫ్రాడ్స్ నుంచి ఎలా బయటపడాలనేది కొన్ని నేను చెప్పాలనుకుని ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.